అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. దేశమంతా షాక్. ఈవీఎంలపై కీలక ప్రకటన. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక అందుకు కారణాలు వెతికే క్రమంలో ఈవీఎం పనితీరుపై తొలిసారి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్ దాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరోసారి ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు, బ్యాలెట్ పేపర్ల వాడకాన్ని గుర్తు చేస్తూ జగన్ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇందులో దేశవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళన పెరుగుతుందన్నారు. మన సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ మనకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రతత్వానికి హామీ ఇస్తుందని జగన్ తెలిపారు. మనం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు దాని ప్రాముఖ్యతను ప్రతిబింబించాలని, దాని మార్గదర్శక సూత్రాలకు మన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిద్దామని జగన్ పిలుపునిచ్చారు. అదే సమయంలో ఈవీఎంల పనితీరును జగన్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఆందోళన ఈవీఎంల యొక్క వాస్తవికతను ప్రశ్నించడానికి, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఆదేశాలలో ఉన్న పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలను ఎందుకు వెళ్ళకూడదని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని కోరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.